సరే ఎగ్జాంపుల్ నేను చెప్పింది అబద్ధం అయితే మీరు టెస్ట్ చేయండి. ఈరోజు కృష్ణాష్టమి కదా, మీలో ఎవరికైనా ఏ క్రైస్తవుడైనా హ్యాపీ కృష్ణాష్టమి హిందూ బంధువులకు అని చెప్పారా? ఎవరికైనా ముస్లిం వాళ్ళకి హ్యాపీ కృష్ణాష్టమి అండి హిందూ సోదరులకు అని చెప్పి ఎవరైనా ముస్లిమ్స్ వాళ్ళకి ఎవరైనా మీ స్టేటస్లు పెట్టారా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ? కానీ క్రిస్మస్ రాగానే క్రైస్తవ సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్ మీరు చెప్తారు. రంజాన్ రాగానే హ్యాపీ రంజాన్ అని చెప్పి మీరు ముస్లిమ్స్ అందరికీ చెప్తారు. అవునా కదా? అంటే ఇప్పుడు మన కృష్ణుని మనం పూజించుకుంటున్నాం, అది వేరే విషయము. వాళ్ళు మన కృష్ణుని పూజించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ దృష్టిలో మన కృష్ణుడు ఎవరంటే ఎవరు? వాళ్ళ దృష్టిలో కృష్ణుడు సైతాన్ అంటారు. వాళ్ళు హిందూ దేవులు విగ్రహాలు పూజిస్తున్నారు, అవి నరకానికి వెళ్తారు, ఆ దేవుళ్ళు కాదు అని చెప్పేసి వాళ్ళు అలా బ్రెయిన్ అలా తయారై ఉంది. తెలుసా మీకు విషయం? ఎవరికన్నా తెలుసు కదా? వాళ్ళు అలా తయారు అవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ బైబిల్. వాళ్ళని అలా తయారు చేసింది బైబిల్ అనమాట. అంటే బైబిల్లో ఏముందో మీ ఎవరికి తెలియదు. నేను బైబిల్ మొత్తం చదవడం వల్ల, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవడం వల్ల ఇందులో ఎక్కడ కూడా ఒక దేవుడికి ఒక దైవ లక్షణాలకి ఏమి ఉండవు. ఇప్పుడు మన చర్చిలో ద్రాక్షరసం ఇస్తారా? బల్లా అంటూ ఏ రక్తం ఇస్తారు కదా, ఆ చర్చిని ఇచ్చే ద్రాక్షరసం ఎక్కడ దొరుకుతుంది? ఏదైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? డీమార్ట్లో దొరుకుతుందా? ఏదైనా రిలయన్స్ డీమార్ట్లో అది ఎక్కడ దొరకదు. అది వాళ్ళు కేవలం విదేశాల నుంచి మాత్రమే వస్తుంది. అది తాగిన వెంటనే ఏమవుతుందంటే ఎవరైతే సెన్సిటివ్ మైండ్ ఉంటారో, వీక్ మైండ్ ఉంటారో, ముఖ్యంగా లేడీస్ వాళ్ళందరికీ ఏమవుతారంటే అది తాగిన వెంటనే ఏసు తప్ప వేరొక దేవుడు లేడు, ఏసే నిజమైన దేవుడు అంటే ఆ మొదటి 1 hour ఒక గంట ఆ పాస్టర్ ఏమైతే చెప్తాడో అవి బ్రెయిన్లో స్టిక్ అయిపోయి ఉంటాయి. లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ పాస్టర్కి ఆ చర్చికి బానిసగా మారాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు మనం బయటికి తీసుకురాలేము. వాళ్ళు ఆ మతం కోసము అవసరమైతే హిందువులందరినీ వ్యతిరేకించడానికి సొంత రక్త సంబంధాన్ని కూడా విడిచిపెట్టడానికి కూడా వాళ్ళు ఏమాత్రం ఆలోచించరు. అలా తయారు చేస్తుంది అనమాట ఆ చర్చిలు ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఇవన్నీ ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడండి. మన భారతదేశంలో మనం ఎంతో యేసుప్రభు నమ్ముకుంటే అన్నీ మంచి జరిగిద్ది అని చెప్పేసి బైబిల్లో మంచి విషయాలు ఏం లేవు. ఇది చదివితే ఇది వచ్చేసి బైబిల్లో లేనివి ఎలా ప్రచారం చేస్తున్నారు, ఇవి ఉండి ఎప్పటికీ చెప్పనివి ఏంటి, ఓకేనా? ఇవన్నీ కూడా ఫేక్. నేను క్రిస్టియన్స్ నుంచి వచ్చాను కాబట్టి ఈ బైబిల్ ఎంత ఫేక్ మీకు అర్థమవుతుంది. చదవండి. ఎప్పుడు కూడా మన హిందూ ధర్మం వదిలిపెట్టరు కదా. పాస్టర్లు వచ్చి మా మతంలోకి మారండి అంటే ఏమంటారు? మారం. ఇవి ప్రశ్నించారు. వెరీ గుడ్ మా చదవండి. ఇప్పుడు తెలుసుకోండి. వదిలేదు. అంత అలవోకంగా నేర్చుకోవడము, అంత ఈజీగా స్టేజ్ మీద వేయడం అనేది అది మన భారతదేశ రక్తంలోనే ఉంది. అవునా కదా? అవునా కదా? కాబట్టి ఇది అంత ఈజీగా ఇప్పుడు లేటెస్ట్ డ్యాన్స్ వచ్చాయి, హిప్ హాప్ అంట, బ్రేక్ డ్యాన్స్ అంట, ఫోక్ డ్యాన్స్ అంట, అవి కాదు. మన భారతదేశ కల్చర్ ఏంటంటే ఈ యొక్క భరతనాట్యం ఉంది, కూచిపూడి, కథకళి, ఇవన్నీ కూడా మన భారతదేశం నుంచి ప్రపంచంలో నలుమూలలో విస్తరింపజేసింది. ఈ యొక్క క్రైస్తవులకి ఎవరికైనా కానీ నృత్యం మీద బొట్టు ఉంటుందా? గడపకి పసుపు ఉంటుందా? ఇంటి ముందు ముగ్గు ఉంటుందా? తులసి మొక్కకు పూజ చేయడం ఉంటుందా? శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి అన్న హిందూ సంస్కృతి పండుగలను జరుపుకుంటారా? మేము దీని మీద ఫైట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఉన్న చాలా మందిలో ఎవరైతే కొంచెం వీక్ గా ఉంటారో, ఎవరైతే కొంచెం అమాయకంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఈ యొక్క మాఫియా వాళ్ళ వైపు లాగుతూ ఉంటుంది. వాళ్ళ మళ్ళీ పూర్తిగా హిందూ సంస్కృతికి, హిందూ కల్చర్కు నాశనం చేస్తారా? చేయట్లేదా? అవుతుందా? అవ్వట్లేదా? అంత మాత్రమే కాదు, మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హిందుత్వానికి సొంత బంధువులకి కూడా వీళ్ళు విరోధులుగా తయారు చేస్తారు. దీనికి మూలం ఎక్కడుంది? ఎందుకంటే నేను బైబిల్ మొత్తం చదివి వచ్చినవాడిని కాబట్టి బైబిల్లో మంచి విషయాలు ఏమి ఉండవు. నరకడము, రక్తపాతము, చంపడము, హింస. ఎందుకంటే మీరు అందరూ ఆలోచించండి, ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో గుళ్ళు కూల్చేశారా లేదా? వాళ్ళు మన భారతదేశానికి వచ్చి కాకతీయ వంశులు కానీ, మీరు వరంగల్ దగ్గరికి వెళ్తే వరంగల్ ఫోర్ట్ కానీ, అవన్నీ ఎంతో అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి కట్టడాలు, ఎన్నో గుళ్ళను వాళ్ళు వచ్చి కూల్చేసి వెళ్ళిపోయారు. ఎంతోమంది హిందువులు నిర్దాక్షిణంగా చంపి వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళను మన భారతదేశం యొక్క సిరి సంపదను దోచుకోవడానికి వచ్చి వెళ్ళిన వాళ్ళు సిరి సంపదను దోచుకొని వెళ్ళకుండా గుళ్ళను, మన భక్తిని, మన విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేశారంటే వాళ్ళు రాసుకున్న పుస్తకంలో అలాగుంది. మీకు బైబిల్లో ద్వితీయోపదేశకాండం 13-6 వచనాలు ఉంటుంది. వాళ్ళ దేవతా స్తంభాలు ధ్వంసం చేయండి, కూల్చండి, ఆక్రమించండి అని చెప్పేసి ఇలా వాళ్ళని అలా ప్రేరేపించింది వాళ్ళు పట్టుకున్నటువంటి మత గ్రంథం. వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. రేపన్నాడు ఇప్పుడు మీకు బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాపీగా శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటారా? పాకిస్తాన్
పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఎవరైనా హ్యాపీగా శ్రీరామనవమి వినాయక చవితి జరుపుకుంటారా? వాళ్ళకు మతం మారాలి లేకపోతే చావాలి, వేరే ఆప్షన్ లేదు. కానీ ఈరోజు మనం హ్యాపీగా సంతోషంగా జరుపుకుంటున్నామంటే దానికి కారణం మన భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉండబట్టే. జై శ్రీరామ్.